అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఆల్ టైమ్ డిజాస్టర్గా నిలిచిపోతుందని బిగ్ అప్డేట్ అయితే వస్తుంది. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే రిలీజ్ అయ్యి వారం రోజులైనా కూడా ఇప్పటి నుంచి అంటే మూవీ మేకర్స్ నుంచి ఒక పోస్టర్ కూడా రిలీజ్ అయితే అవ్వలేదు. మామూలుగా మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తారు కదా, ఇన్ని కలెక్ట్ చేసింది, ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, అన్ని కోట్లు కలెక్ట్ చేసిందని. కానీ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఏ ఒక్క పోస్టర్ కూడా రాలేదు. అది కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్పై అంటే పిడుగుపడేంత లాస్ అయితే వస్తుందని అప్డేట్ అయితే వస్తుంది. ప్రముఖ వెబ్సైట్ స్నాక్ నీల్ అయితే చెప్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 115 కోట్లు ఈ సినిమాకి ఖర్చు పెడితే 50 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసిందంట. సగం కలెక్షన్స్కే పడిపోయింది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. అంటే ఒక నైజాం ఏరియాలోనే 30 కోట్లు లాస్ వచ్చే ఛాన్స్ ఉందని ప్రముఖ వెబ్సైట్ స్నాక్ నీల్ అయితే చెప్తోంది. అది కాకుండా దీనికన్నా ఆశ్చర్యం ఏమంటే నార్త్ అమెరికాలో ఈ సినిమాని రిలీజ్ చేసేకి ఎవరు ముందుకు రాలేదు కాబట్టి మైత్రి మూవీ మేకర్సే సొంతంగా రిలీజ్ అయితే చేశారు. రీసెంట్‌గా రిలీజ్ అయింది 'అఖండ 2' తర్వాత 'హరిహర వీరమల్లు' కూడా $1 మిలియన్ కంటే ఎక్కువ కలెక్షన్స్ అయితే సాధించింది. కానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ మాత్రం $1 మిలియన్ కంటే తక్కువ అయితే కలెక్ట్ అయితే చేసింది. చూడండి, అసలు 'హరిహర వీరమల్లు' తర్వాత 'అఖండ 2' కన్నా చాలా దారుణంగా అయితే మారిపోయాయి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కలెక్షన్స్. ఇది ఓజీ మూవీ 4 రోజుల్లోనే 130 కోట్లు కలెక్ట్ చేసింది. అవునా కదా, 4 రోజుల్లోనే. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఫైనల్ కలెక్షన్స్ కూడా 100 కోట్ల వరకు రావు అని అప్డేట్ అయితే వస్తుంది. అది కాకుండా 7 రోజుల్లో ఎంత కలెక్షన్ వచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి? 65,74,00,000 అయితే నెట్ కలెక్షన్స్ అయితే వచ్చిందంట. 7వ రోజు ₹1 కోటి మాత్రమే వచ్చిందంట. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రయాణం 70 కోట్లకే ముగిసిపోతుందని అప్డేట్ అయితే వస్తోంది. చూడండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాంటి పనికిరాని డైరెక్టర్స్ అంతా ఛాన్సెస్ ఇస్తే అంతే. అవునా కదా, ఒక డైరెక్టర్ హరీష్ శంకర్ ఆల్రెడీ ఛాన్సులు రాక అల్లాడిపోతున్నాడు. అలాంటి టైంలో మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఛాన్స్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ సురేందర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చాడు. ఆ సురేందర్ రెడ్డి ఆల్రెడీ చాప్టర్ క్లోజ్ అయితే అయిపోయింది. అవునా కదా, ఏజెంట్ సినిమా భారీ డిజాస్టర్ అయితే అయింది. ఇది అది సైరా నరసింహారెడ్డి అంత పెద్ద కలెక్షన్స్ అయితే రాలేదు. అలాంటి డైరెక్టర్స్కి, చాప్టర్ క్లోజ్ అయిపోయిన డైరెక్టర్స్ అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఛాన్స్ అయితే ఇస్తున్నాడు. చూడండి, నార్త్ అమెరికాలో $1 మిలియన్ కంటే తక్కువ, 'అఖండ 2' కన్నా, 'హరిహర వీరమల్లు' కన్నా తక్కువ కలెక్షన్ సాధించిందంటే లెక్కేసుకోండి. అది కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్ అయితే స్టార్ట్ అయితే అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఇంతేనా అని ట్రోల్స్ అయితే స్టార్ట్ అయితే అయ్యాయి. ఒక పెద్ద డిజాస్టర్గా నిలిచిపోతుంది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అని అయితే అప్డేట్ అయితే వస్తుంది. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.